వాడిపోనిది స్నేహం ఒక్కటే, విడిపోనిది నీడ ఒక్కటే, హద్దంటూ లేనే. స్టేషన్ నుంచి ఇప్పుడే ఏలూరు స్టార్ట్ అవుతున్నాం అనమాట. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు మా ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్తున్నాం అనమాట. 10th క్లాస్మేట్ రాజేష్ పెళ్ళికి. హారిక ఏమని చెప్తావు ప్రతి? ఇంకా ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్రడక్షన్ కూడా అయిపోయాక మళ్ళీ రండి. బాయ్. సేమ్ అప్పల బాల్లో ఉంటాడు కానీ కాదు అనమాట. మేమైతే మ్యారేజ్ స్టార్ట్ అయ్యాం. మీ ఫ్రెండ్స్ తో ఇలా మీరు ఎవరి ఫ్రెండ్ మ్యారేజ్ ఇలా కామెంట్ చేసేయండి. సికింద్రాబాద్ ఇప్పుడే బటర్ మిల్క్ తీసుకున్నాం అనమాట. ట్రైన్ లో మంచిగా బటర్ మిల్క్ సమ్మర్ ఫ్రెండ్స్. హారిక అయితే స్పెషల్ గా లస్సీ తీసుకుంది. మేమందరం బటర్ మంచిగా కార్డ్స్ గేమ్ అయితే స్టార్ట్ చేసాం అనమాట. ఎందుకంటే ట్రైన్లో టైం పాస్ అవ్వాలి కదా. మీరైతే ఏ గేమ్స్ ఆడతారో కామెంట్ చేయండి. వీళ్ళైతే ముక్కలు కలుపుతున్నారు. జాఫర్, ఆనంద్ మంచి ఉత్సాహంతో అయితే ఉన్నారనమాట పోర్లో దిగడానికి. ఇక ప్రతిభ, హారిక అయితే కార్డ్స్ కలుపుతున్నారు. ఎవరు గెలుస్తారో అనేది అయితే చూద్దాం. మంచిగా వ్యూ కూడా బాగుంది చూడండి. మంచిగా బెట్టింగ్ కాదు, నార్మల్ సరదాగా ఆడుతున్నాం. మీరు కూడా సరదాగానే ఆడండి. యా, సే నో బెట్టింగ్. సరదాగా టైం పాస్ అవ్వడానికి అయితే ఆడుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్తో. మంచిగా సీటింగ్ ఫ్రంట్ అండ్ ఫ్రంట్ వస్తుంది అనుకున్నాం, కానీ సింగిల్ సీటింగ్ అయితే వచ్చిందనమాట. ఇంకా అయినా సరే ఇంకా అలా గేమ్ ఆడుతున్నాం, వ్యూని ఎంజాయ్ చేస్తూ. బాగా ఆడతాను అంది. ఇప్పుడు ముక్క తక్కువ వేసుకుంది అనమాట. వేసింది కూడా ప్రతిభానే, కానీ ముక్క తక్కువ వేసుకుంది. మా జయరామ్ సార్ బాగా చెప్పేవాడు ఇవంటే. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. కార్డ్స్ ఆడుతున్నాం హ్యాపీగా. హారిక ఫ్రెండ్స్ మునిగిపోయింది గేమ్ లో. ఎవరు గెలుస్తారో అయితే చూద్దాం. ఏదో పెట్టుకుంటాను నేను. కార్డు ఏ షో అంట సక్సెస్ఫుల్లీ ప్రతిభ అయితే షో అయింది. పొట్టోడు అంటే ఇష్టం అనమాట. యా యా ఇష్టం లేదా? జాఫర్ అయితే మళ్ళీ సెకండ్ గేమ్ కి ఉత్సాహంగా ముక్కలు అయితే కలుపుతున్నాడు అనమాట. ప్రో అనమాట. సరదాగా ఫ్రెండ్స్ తో అప్పుడప్పుడు ఆడుకోండి. మనకి సంక్రాంతి వస్తేనే ఈ వైపు వస్తుంది, కానీ ఫ్రెండ్స్ తో వెళ్ళిన లోనా బయట ఆడుకోవచ్చు. వీళ్ళు లోనా బయట అంటే బయటికి వెళ్ళి అంటున్నారు ట్రైన్లో. ప్రోగ్రామర్ మామూలుగా ఉండదు, ఎన్నో ప్యాకలు తిప్పాడు అనమాట. ప్యాకల గురి వ్యూ అయితే చాలా బాగుంది అనమాట. వర్షం పడేటట్టుంది. ఈ క్లైమేట్లో మంచిగా సమోసాలు తింటే భలే ఉంటుంది. మేమైతే మంచి ఎక్సైటెడ్గా ఉన్నాం. ట్రైన్లో మీకు ఈ వ్యూ ఎంజాయ్ చేస్తూ ఎంతమందికి ఇలా జర్నీ చేస్తూ కింద అయితే కామెంట్ చేయండి. ఇప్పుడే క్లైమేట్ అయితే చేంజ్ అయింది అనమాట. వర్షం పడితే భలే ఉంటుంది. చూద్దాం వెళ్ళే కొద్ది అసలు ఆ చేంజ్ అవుతుందా లేదా. ఇంకా చాలా డేర్ చేస్తుంది అనమాట. ప్రతిభ అయితే ఇలా నుంచుంది, తర్వాత కూర్చుంటుంది అనమాట. వీడియో అయిపోయాక ఎంకరేజ్ చేస్తుంది అనమాట. హారిక ఆంటీకి హాయ్ చెప్పవా? ఇటు ఇటు హెయిర్ కూడా వదిలేస్తుంది. ఇప్పుడే వైపు మంచిగా ఉంటుందంట, అంటే వర్షం పడేటట్టుందని చెప్పి. అంటే అంటే వర్షం సినిమాలో త్రిషాలాగా చేద్దాం అనుకుని ట్రై చేస్తుంది అనమాట. చూద్దాం. కోసం ప్రేమగా పులిహోర పెడుతుంది ప్రతిభ. హారిక హారిక ఇప్పుడే మంచిగా ఏదో పల్లి బఠానీ ఏదో తినేసిన తర్వాత చూపిస్తుంది. ఆనంద్ అయితే మంచి బిజీగా ఉన్నాడు అనమాట. బాబు ఆనంద్, పులిహోర చల్లారిపోతుంది. పులిహోర తినకుండా మంచి బిజీ అయితే ఉన్నాడు అనమాట. చెప్పాలన్నమాట.
ఇప్పుడు ఎలా ఉందో తిని టేస్ట్ అయితే ప్రతిభ చెప్తుంది. చెప్పు ప్రతిభ. చెప్పాలి. బాగుందంట. డైట్ అని చెప్పారు అనమాట డాక్టర్స్, అందుకే తక్కువ తీసుకోండి. హెల్త్ కాన్షియస్ అనమాట, హెల్తీగా ఉండాలని చెప్పి తక్కువే తింటుందండి. హొరిగా అయితే సాగుతుంది. కేక మొక్కలు పెరుగుతున్నాయి, మనుషుల్లో టెన్షన్ పెరుగుతుంది. అదేలే, ఇక్కడ పెరుగుతున్నాయి, ఇక్కడ తగ్గుతున్నాయి. ఎవరు గెలుస్తారని చెప్పేసి ద్వారకా తిరుమలకి అయితే ఎంట్రీ అయ్యాం అనమాట. ఇది ద్వారకా తిరుమల కమాన్, దీంట్లోంచి లోపలికి వెళ్ళాలన్నమాట. మనం అయితే లోపలికి వెళ్ళిపోదాం. వీళ్ళందరూ మా 10th ఫ్రెండ్స్ అనమాట. చెప్పు బాయ్ ఫ్రెండ్స్. మా రాజా బావ మా 10th ఫ్రెండ్. మా బావ కోసం అయినా ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. వచ్చిన లేటెస్ట్ వచ్చాడు ప్రవీణ్ గారు, ఇప్పుడే ఎంటర్ అయ్యాడు హైదరాబాద్ నుంచి. ద్వారకా తిరుమల వచ్చాం అనమాట. ఎంట్రీ అయితే ఈ విధంగా ఉంటది. వీళ్ళందరూ అంటే నడుచుకుంటూ దేవుడి దర్శనానికి వచ్చారనమాట. మా బావ పెళ్ళిలంటే ఇంట్రెస్ట్. నెక్స్ట్ మా బావది కూడా ఇక్కడే ప్లాన్. బావ ఇక్కడేం తిరుపతా? తిరుమల అనమాట ఇదంతా. ఇక్కడ ఎక్కువగా పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి, మీకు చూపిస్తాం. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. మీరు ఎప్పుడైనా సరే ఇటు వెస్ట్ గోదావరి వస్తే ద్వారకా తిరుమల ఖచ్చితంగా విజిట్ చేయండి. సుబ్బారావు గారు తెలుసు కదా, ఆయనకి చెప్పు. ఆయనకి వీడియో కాల్ మాట్లాడు. ఆయనే మాట్లాడుతుంది. చెప్పు చెప్పు చెప్పు, ఏదో చెప్పు బాబాయ్. విజయవాడ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అని చెప్పు. భావన సిగ్గుపడుతుంది, వ్లాగ్ లో రాదంట. దినేష్, ప్రవీణ్.